నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పత్తి రైతుకు 20,000 అందించేలా చర్యలు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. హెచ్ఐవి బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు. మంత్రి సీతక్క వెల్లడి. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. పాసమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ల పేలుడు. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ బోనాలు. తెలంగాణ నుండి బోనాలు సమర్పించిన హైదరాబాద్ ఉమ్మడి దేవాలయ ఉత్సవ కమిటీ. శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు మాధవన్, సినీ గాయకుడు రాహుల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. హైదరాబాదు సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను ప్లాట్ ఓనర్స్ అడ్డుకున్నారు. జేసీబీలకు అడ్డుపడడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావి రిజిస్టర్ భూములు. 1956 నుంచి మాకు పత్రాలున్నాయి. రాష్ట్ర ఉద్యోగుల గృహ నిర్మాణ కోఆపరేటివ్ సొసైటీ విక్రయిస్తేనే కొనుగోలు చేశామని వారన్నారు. శర్లింగంపల్లి మండల్ గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 12, 13 మొత్తం 23 ఎకరాల లేఅవుట్ 230 ప్లాట్ ఓనర్స్ ఉన్నాం. ప్రతి ఏడాది జిహెచ్ఎంసీకి పన్ను కడుతున్నాం. మరి హైడ్రా ఏ విధంగా మా భూములు లాక్కుంటుంది? మాకు ఒక నోటీస్ కూడా లేదు. ఇక కోర్టులో పోరాడుతున్న వారిని మాత్రం ఇబ్బందులు పెడుతున్నారు. 2021లో గ్రీన్ ట్రిబ్యునల్కి ప్రభుత్వమే ఇది 15 ఎకరాలు సున్నం చెరువు అని రిపోర్ట్ ఇచ్చారు. చెరువు అల్లాపూరు బాలానగర్లో ఉండగా శేర్లింగంపల్లిలో ఉన్నట్టు చూపిస్తున్నారని అన్నారు. ట్రిబ్యునల్కి ఇచ్చింది జీవో నెంబర్ 163 ఆఫ్ 2021 స్పెషల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమర్షియల్ ఏరియా డెవలప్మెంట్స్. ఇక్కడ నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నా వయసు 82 సంవత్సరాలు. మేము స్టోన్ మైన్స్ ఫ్యామిలీ మాది. ఈ బంజారా హిల్స్ ఇదంతా షేక్పేట్. 32 సంవత్సరాల క్రితము సిఎట్ కాలనీ నుంచి, దాని ఫుల్ ఫాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సిఎట్, దానికి ఆవుల సాంబశివరావు ఇచ్చినారు ఎంప్లాయీస్ గురించి. సర్వే నెంబర్ 12 and 13. అప్పుడు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి లేఅవుట్ చేసి పర్మిషన్ ఇచ్చినారు. చైర్మన్ గారు లేఅవుట్ చేసి రోడ్లు గిట్టాన్ని మొదలు పెట్టుకొని వర్క్ ఆర్డర్ ఇచ్చినారు. మొత్తం ఈ రోడ్లన్నీ, ఈ ఫేస్ లేదు ఇక్కడ, రోడ్లన్నీ తయారైనాయి. ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆగిపోయింది. 22 ఎకరాల అబౌట్ 18 గుంటలు మొత్తం. సరే, దాని తర్వాత ఈ ఎఫ్టీఎల్ అనే ప్రసక్తి లేదు. అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈరోజు వరకు చెంబడు నీళ్లు కూడా ఇక్కడ నిలబడ్డ స్టాగ్నెంట్ అయ్యి చెరువు నుంచి మా దగ్గరకు వచ్చింది లేదు, ఎఫ్టీఎల్లో రాలేదు. కాబట్టి గవర్నమెంట్ మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చింది. గవర్నమెంట్ మాకు ఇల్లు కట్టుకోనికే ట్యాక్స్ తీసుకొని అన్ని చేసింది. 2014లో జరిగిన నాటకం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కొండ హై లెవెల్ నుంచి కూడా దీన్ని ఎఫ్టీఎల్లో పెట్టినారు. కాకినాడ పెద్దాపురం మరిడమ్మ జాతరలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు యువకులు. గంజాయి మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇటుక బ్లేడ్లతో విచక్షణ రహితంగా రక్తమోడేలా చావు బాదుకున్నారు యువకులు. పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు గంజాయి బ్యాచ్ పై కేసులు నమోదు చేశారు. రే
చక్కటి వాటి మరి కార్యక్రమం జరుగుతుంది. మరి నేను ఎక్కడికి వెళ్ళినా సరే మాకు పోలీసు సేవ కూడా ఎంతో కొత్త. మరి వారు ఖమ్మం రైల్వే జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి 34 సంవత్సరాలు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఎస్ఐ రాణా ప్రతాప్ అత్త మామ బావ మానసిక వేధింపులు తాళలేక రాజేశ్వరి పురుగుల మందు తాగిందని బంధువులు ఆరోపణ. కొంతకాలంగా భర్త రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలతో రాజేశ్వరి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఇటీవల రాజేశ్వరి అత్తగాలు విరగడంతో అత్తగారింటికి వచ్చింది. ఈ నెల 26వ తేదీన అత్తగారింట్లో గొడవ జరిగి తల్లిగారింటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్తతో పాటు అత్త మామ బావ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని రాజేశ్వరి తల్లిదండ్రులు అంటున్నారు. ఎస్ఐ రాణా ప్రతాప్తో రాజేశ్వరికి 8 ఏళ్ల క్రితం వివాహం జరగగా వారికి కుమారుడు కుమార్తె ఉన్నారు. ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణంలో ఓ షాప్ ఓనర్ని గన్తో ఎస్ఐ రాణా ప్రతాప్ బెదిరించాడు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. ఎస్ఐ రాణా ప్రతాప్ తండ్రి రామచంద్రయ్యపై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరి వద్ద దాడికి దిగిన మృతురాలు బంధువులు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు కుటుంబాలకు నచ్చచెప్తూ రామచంద్రయ్యను బయటకు పంపించేశారు. మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గతంలో కూడా సున్నం చెరువు FTL బఫర్ జోన్ వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. తర్వాత సున్నం చెరువు సుందరీకరణ పనులను చేపట్టారు. సున్నం చెరువు సమీపంలో వ్యాపారులు బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని తోడుతున్నారు. సోమవారం ఉదయం 5:30 నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న వాటర్ బోర్లు గుడిసెలు తొలగించారు. హైదరాబాద్ సున్నం చెరువు దగ్గర జరుగుతున్న హైడ్రా కూల్చివేతలను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో కూల్చివేతలను వెంటనే ఆపేయాలని హైడ్రాను ఆదేశించారు. లేఅవుట్లోని ప్లాట్లను కూల్చివేయడం పట్ల హైడ్రా ఎమ్మెల్యే మండిపడ్డారు. రావాలా, ఇటు పక్క నీళ్ళు అటు పోవాలా, ఫ్లో అనేది ఆపకూడదనే ఉద్దేశంతో ఇన్కమింగ్ నవభారత్ నగర్, మాదాపూర్, కాకతీయ హిల్స్, అటు కుకటపల్లి, జూబ్లీ హిల్స్ అవుట్ ఫ్లో అంతా కూడా సున్నం చెరువులోకి వస్తుంది. మొత్తం ఇన్ఫ్లో అంతా కూడా ఆ ఏరియా నుంచి వస్తుంది. ఆ ఇన్ఫ్లో మొత్తం ఇవాళ ఆపేశారు. బౌండరీలు మీరు లైవ్ చూశారు, బౌండరీలు మార్చారు, చెరువు పూడుస్తున్నటువంటి దృశ్యాలు చూశారు. హైడ్రా ఒక మంచి పని చేసింది. ఎలా? నిన్న మొన్న ఇక్కడ బోర్ల వ్యాపారం బ్రహ్మాండంగా జరిగేది. బోర్ల వాళ్ళు ఉంటే బాధపడుతుండొచ్చు, బాధపడితే నేనే వాటిని టాలరేట్ చేయను. ఎంతో కాలంగా చెప్పా. నిన్నే ఒక బ్రహ్మాండమైనటువంటి 4 ల్యాబ్లలో రిపోర్టు, ఈ నీరు కనుక మీరు తాగితే గుండె జబ్బులతో, లివర్తో,
కిడ్నీలతో బాధపడి చనిపోతారు తప్పించి బతకరు ఈ నీళ్లు తాగుతాయని చెప్పి బ్రహ్మాండమైనటువంటి మీ ఛానల్స్ ద్వారా రిపోర్ట్ ఎక్స్పోజ్ చేశారు. ఇది మంచి పరిణామం. FTL బఫర్ జోన్లు కూడా మేము వ్యతిరేకించట్లే. గతంలో హైడ్రా అని భూతద్దంలో చూపించారు. హైడ్రా భూతద్దం కాదు. పెద్దాపురం శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాల ప్రదర్శన జరిగింది. అమ్మవారి జాతరలో ఇలాంటి అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు అందించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు జమ చేస్తుంది. అది వచ్చిన మనం కూడా అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు జమ చేస్తాం. కేంద్రం 3 విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాం. ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని HIV బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. 13,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి ఆర్థిక శాఖకు పంపుతామని, ఆమోదం లభించగానే పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 36,000 మంది HIV బాధితులకు పెన్షన్ లభిస్తుంది. ఇకపై కొత్త వారితో కలుపుకొని దాదాపు 50,000 మందికి పైగా ఆర్థిక సాయం అందనుంది. మధురవాడ మారిక వలస రాజు గృహకల్ప కాలనీలో కలకలం. చెత్తబుట్టలో నెలలు నిండిన పసికందు మృతదేహం లభ్యం. జాతీయ రహదారికి సమీపంలో గల అన్న క్యాంటీన్ సమీపంలో జీవీఎంసీ చెత్తకుండి వద్ద లభ్యమైన పసికందు మృతదేహం. పిఎం పాలెం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాసమైలారంలోని సిగాజీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు జరగడంతో ప్రమాద ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు కార్మికులు. పరిశ్రమలో భారీగా ఎగిసి పడుతుండటంతో 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా 10 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తిర్చానూరు వద్ద గుర్తు తెలియని దుండగులు కొద్ది రోజుల క్రితం ధ్వంసం చేసిన ఆది వారాహి అమ్మవారి ఆలయాన్ని బీసీవై అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ సోమవారం ఉదయం పరిశీలించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీకి అమ్మవారి ఆలయం అడ్డుగా ఉందని ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్యపై చర్యలు తీసుకోకపోవడంతో మరో 2 రోజుల తర్వాత నాగల్లమ్మ ఆలయాన్ని ధ్వంసం చేశారు. హిందూ ఆలయాలు, హిందూ ధర్మం, హిందూ పండుగలపై దాడులు జరుగుతున్నాయి. వారాహి దేవాలయ నిర్మాణానికి అనుమతులిచ్చి ప్రభుత్వమే ఆలయం నిర్మాణానికి పూనుకోవాలి. ఈ వివాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి వారం రోజుల్లో గడువిస్తున్నాం, స్పందించకుంటే ఉద్యమిస్తామని అన్నారు. నేను అదే అన్నానన్నా, రాష్ట్రంలో గత 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి, అన్యాయానికి గురయ్యారు. హిందువులకు కావచ్చు, పండుగలకు సంబంధించి కావచ్చు, దేవాలయాలకు సంబంధించి కావచ్చు. ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే
వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకున్నట్లయితే దీని మీద పోరాటం చేద్దాం. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ బోనాలు. తెలంగాణ నుంచి బోనాలు సమర్పిస్తున్న హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ 500 మంది కళాకారులతో మేళతాళాల నడుమ మంగళ వాయిద్యాలతో ప్రారంభమైన బోనాలు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మొదటి బోనం దుర్గమ్మకు సమర్పించడం ఆనవాయితీ. ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు బోనాలు సమర్పించేందుకు తెలంగాణ నుండి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుర్గగుడి అధికారులు. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన సినీ నటుడు మాధవన్ను సినీ గాయకుడు రాహుల్కి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.